మీ కుక్కల వల్ల మాకెలాంటి భయము లేదు. మీరొచ్చినప్పటి నుంచి ఇంట్ల దగ్గర అసలేమీ దొంగతనం జరగడం లేదు. మా బండ్లు ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. ఎవరైనా ఇటు సైడ్ రావడానికి భయపడుతూ ఉంటారు అని చాలా పొగడ్తలైతే చెప్తూ ఉంటారు. కాకపోతే ఒక్క పూట వీటికి అన్నమైతే పెట్టరండి ఎవరైనా సరే. మేమెక్కడికి వెళ్ళినా సరే ఈవినింగ్ కల్లా తిరుకొనొచ్చేస్తూ ఉంటాం. వాటికెందుకంటే 4 ఉన్నాయండి. పప్పే 1, వాటి పిల్లలు 3. పాపం తిండి లేకపోతే ఉండలేవనమాట. ఇంకా నాన్ వెజ్ అలాంటివి ఏదన్నా చేసుకున్నా సరే, ఈ పక్క వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అంతా ప్యాక్ చేసి ఎత్తుకుపోయి డస్ట్‌బిన్‌లో పడేస్తారు గానీ, వాటిని పిలిచి ఒకరోజు పెట్టరండి. కాకపోతే పొగడ్తలు బాగా అనమాట. మాకేం భయం లేదు మీ కుక్కలున్నాయని. అంత పొగిడేటప్పుడు ఒక పూట భోజనం పెట్టొచ్చు గదండీ! మార్నింగ్ ఒక కిలో, ఈవినింగ్ ఒక కిలో పెడతాననమాట రైస్ అయితే వాటికి సరిపోతది అప్పుడైతే. ఇంకా తక్కువ పెడితే సరిపోదనమాట. ఇంకా వాటి కోసం మా ఆయన కాళ్ళు, స్కిన్ను, వేస్టేజ్ అంతా తెచ్చాడనమాట. ఆ వేస్టేజ్ అంతా బయటే ఉడికించాను. ఇంట్లో రైస్ పెట్టాను. తీసుకొచ్చి ఇంకంతా మిక్స్ చేసి పెడుతూ ఉన్నానండి. ఫుల్‌గా అయితే తినేసాయి. ఇంకా నైట్ మొత్తం అస్సలు నిద్రపోవనమాట. బయట ఉంటూ ఉంటాయి. ఎవరైనా ఇటు సైడ్ వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారండి వీటి వల్ల. నిజంగా మాకు చాలా అంటే చాలా సేఫ్టీ అనమాట. కానీ ఈ పక్కన వాళ్ళు అన్ని మాటలు చెప్తారు గానీ ఎవరు పెట్టరు నిజానికి. అయినా కూడా మన కుక్కలకు మనమే పెట్టుకోవాలి గానీ, ఎవరో పెడతారని చెప్పి మనం ఎదురు చూడడం ఏంటి అనుకోని మేమే చూసుకుంటూ ఉంటాం.